సినిమా చాలా బాగుందండి. మంచు విష్ణు యాక్టింగ్ కానీ, ప్రభాస్ యాక్టింగ్ కానీ, మంచు విష్ణు యాక్టింగ్ కానీ, ఓవరాల్ గా సినిమా లాస్ట్ 40 minutes మాత్రం చాలా బాగుంది సినిమా. అందరు చూడాల్సిన సినిమా. శివుడి గురించి కూడా చాలా భక్తిగా బాగా చూపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు. శివుడి గురించి బాగా చూపించారు. శివతత్వాన్ని, కన్నప్ప ఎలా ఏం చేశాడు అనేది అంత బాగా చూపించారండి. ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఎక్స్పెక్ట్ చేయరు. రొమాన్స్ ఉంది, రొమాన్స్ అసలు పెట్టకూడదు. రొమాన్స్ ఎవరైనా పెడతారా? దేవుడి సినిమా అంటున్నారు, దేవుడి సినిమాలు రొమాన్స్ పెట్టకూడదు. అసలు ఏంది, అసలు ఫ్యామిలీ సినిమా పనికి రాదు. రొమాన్స్ అంత మామూలు లేదు, టూ మచ్ ఉంది రొమాన్స్. ఫ్యామిలీకి పనికి రాదు, ఓవర్ గా ఉంది. ప్రభాస్ అన్న సూపర్ గానీ మిగతా సినిమా అయితే మొత్తం పోయింది. అంత సినిమా లేదు, రొమాన్స్ పెట్టకూడదు దేవుడి సినిమాలో. ఏకైక హీరో చాలా బ్రహ్మాండంగా చేశాడు, చాలా బాగుంది. అందరూ చూడాల్సిన దగ్గర సినిమా ఇది. కన్నప్ప అనే సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో, పిల్లలతో చాలా బాగుంది సినిమా. చాలా అందరూ చూడాల్సిన దగ్గర సినిమా. కన్నప్ప మూవీకి వెళ్ళొచ్చాను. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చినాక వేరే లెవెల్లో ఉందన్న. ఉన్న 10 నిమిషాలు 20 నిమిషాలు మాత్రం చింపి పడేసాడన్న. అన్నయ్య కోసమే వచ్చాం మేమంతా తెల్లారి నిద్ర లేకుండా వచ్చింది ప్రభాస్ అన్నయ్య కోసమే. మేమంతా డైహార్డ్ ఫ్యాన్స్. గుంటూరు మొత్తం ప్రభాస్ అన్నయ్య రెబల్ స్టార్ ఫ్యాన్స్. స్పిరిట్ సినిమా ఉంది, రాజాసాబు ఉంది. రాజాసాబుకి కూడా థియేటర్లు తగలబడిపోతే మేము జస్ట్ ప్రభాస్ అన్నయ్య కోసమే వచ్చాం. సినిమా అంటే ఏందో కూడా మాకు తెలియదు. మంచు విష్ణు అంటే ఎవడో తెలియదు, మోహన్ బాబు అంటే ఎవడో తెలియదు. జస్ట్ మాకు రాజులకే రాజు, ప్రభాస్ రాజు అంతే. అయితే చాలా బాగుందండి. ఫస్ట్ అక్షయ్ కుమార్ శివుడిగా యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు అక్షయ్ కుమార్ గారు కానీ, ప్లస్ మోహన్ లాల్ గారు కానీ. ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ నుంచి ఇంకా సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా ఎవరికి తగ్గ పర్ఫార్మెన్స్ వాళ్ళకి బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. అంతా సినిమా ఓవరాల్గా అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. లాస్ట్ 40 minutes క్లైమాక్స్ సీన్స్ అయితే వేరే లెవెల్ అంతే. ప్రతి ఒక్కళ్ళ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అంటే ఉందండి అది, అంటే కొంచెం అది ఓవర్ అనిపించింది. బట్ ఓవరాల్గా ఓకే అండి సినిమా. అంటే మరీ అంత ఓవర్గా పెట్టకూడదు రొమాన్స్ అనేది, ఎందుకంటే ఇది భక్తి కథా చిత్రం కాబట్టి అంత ఓవర్గా పెట్టకూడదు. బట్ ఓవరాల్గా సినిమా లాస్ట్ 40 minutesతో సినిమా వేరే లెవెల్కి తీసుకెళ్లారండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా స్టార్టింగ్ చిన్నపిల్లోడి సీన్ ఒకటి, ప్రభాస్ ఎంట్రీ తప్ప ఇంకేమీ బాగాలేదన్న. టోటల్గా అంటే ఫ్యామిలీతో చూసే సినిమా. ప్రభాస్ ఎంట్రీ కోసమే వస్తాడు సినిమాకి, దానికి మించి ఇంకా రావడం కష్టమే. ఓవరాల్గా సినిమా బాగాలేదంటారు? యావరేజే, బిలో యావరేజ్. ఓన్లీ ప్రభాస్ ఎంట్రీ కోసం రావడమే సినిమాకి. అంటే అదే ఒక అసలు భక్తి అనేది లేని వాడికి భక్తిని శివుడి మీద ఒపీనియన్ ఎలా వచ్చింది అనేది కాన్సెప్ట్. పర్లేదు, బాగుంది. అంత 5 minutes బాగున్నా కానీ ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది. థియేటర్లో చాలా ఓవరాల్గా ఓకే, చూడొచ్చు. వన్ టైం బాగుంది. కన్నప్ప విష్ణు యాక్షన్ బాగుంది. ప్రభాస్ అన్న సినిమా లాభం లేదు. ఇండస్ట్రీకి బాస్ ప్రభాస్. రోల్ చేసే నా కొడుకులకి చెబుతున్నావు, బాస్ మాత్రం ప్రభాస్. రోల్ చేసే ఒక్కొక్కడికి పేలిపోద్ది. అక్కడ అన్నగారు కాదు వస్తుంటే బొమ్మ మాత్రం అందరూ సెకండ్ హాఫ్ నుంచి సూపర్ ఉంది. ప్రభాస్ ఎంట్రీ అసలు మామూలుగా లేదు, చించి ఆరేసింది. వేరే లెవెల్. ఏదైనా దాంట్లో హైలైట్ ప్రభాసే, అంతేం లేదు. మొత్తం సెకండ్ హాఫ్ నుంచి సినిమా అంతా బాగుందన్న. సినిమా అయితే చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్, మంచు విష్ణు గారి, మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ వాళ్ళకి తగ్గ పాత్రకి సరైన న్యాయం చేశారని అనుకుంటూ చాలా బాగుంది. వరకు ఓకే. టోటల్గా అంటే శివుడి మీద సినిమా స్టోరీ కన్నా గూడౌన్ స్టోరీ ఎక్కువ ఉంది. సినిమా మొత్తం చెప్పేస్తే ఎట్టన్నా. నాకైతే ప్రభాస్ ఉన్నంత వరకు ఓకే అన్న. ప్రభాస్ వెళ్ళిపోతున్నా అంతే.